హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియోలో మేము తెలంగాణలో ఉన్న యాదగిరిగుట్ట అండ్ స్వర్ణగిరి అయితే మేము వెళ్తున్నామనమాట. సో, దానికి సంబంధించిన వ్లాగ్ అయితే ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఫస్ట్ అయితే మేము 10:30 ఆ టైంకి అయితే మేము మా ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము అండ్ మా అత్తయ్య, మామయ్య వాళ్ళు అండ్ మా పిన్ని వాళ్ళు అండ్ రఘు, మోహిత వాళ్ళనమాట. సో, అందరం కలిసి అయితే వెళ్తున్నాము. 2 క్యాబ్స్ అయితే ముందు రోజే మాట్లాడుకున్నామనమాట. మా ఇంటి దగ్గర నుంచి యాదగిరిగుట్ట వెళ్ళడానికి ఎగ్జాక్ట్‌లీగా 2 అవర్స్ అలా అయితే సరిపోతుంది. కాకపోతే ట్రాఫిక్ ఎక్కువ ఉంటే ఒక 1 అవర్ అటు ఇటు అయితే అవ్వచ్చు. అది మనం వెళ్ళే టైంని బట్టి ఉంటుందన్నమాట. అంటే మీరు ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్లారంటే ట్రాఫిక్ జామ్ ఏమి ఉండదు కాబట్టి మీకు అంత లేట్ అయితే అవ్వదు. అండ్ మేము 10:30 ఆ టైంకి వెళ్ళాము. అండ్ మేము వీకెండ్ టైంలో వెళ్ళామన్నమాట. సండే అలా వెళ్ళాము. సో, అందువల్ల ఇంకొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అండ్ జనాలు కూడా ఎక్కువ ఉంటారు. ఇంకో పాయింట్ ఏంటి అంటే మనం టైమింగ్స్ చూసుకోవాలన్నమాట. ఆన్లైన్‌లో ఆ పర్టిక్యులర్ డేకి ఏ టైంలో ఓపెన్ ఉంటుందనేది తెలుసుకొని మనం స్టార్ట్ అవ్వాలి. మెయిన్ ఏంటంటే హైదరాబాద్ ట్రాఫిక్‌ని దాటడానికే మనకి చాలా టైం పడుతుంది. సో, అది దాటిన తర్వాత కొంచెం ఇంకా ఎక్కడ బ్రేక్స్ లేకుండా మనం వెళ్ళిపోవచ్చు. యాదగిరిగుట్టలో మనకి ఫోన్ ఎలో అయితే అస్సలుండదు. సో, మనం ఫోన్ పార్క్ చేసేసి వెళ్ళిపోవాలన్నమాట. అందుకని అస్సలు వీడియోస్ ఏమీ తీయలేదు. జస్ట్ వెళ్ళే ముందు కార్‌లో ట్రావెలింగ్ అంతా కూడా షూట్ చేశాను. ఇదొచ్చేసి దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత వాసవి సత్రానికైతే మేము భోజనానికొచ్చాము. అక్కడికొచ్చేసరికి మాకు 2:33 అలా అయితే అయ్యింది. ఇంకా భోంచేసిన తర్వాత ఇలా కొన్ని వీడియోస్ అయితే కవర్ చేశాను. ఇంకా ఇక్కడి నుంచి మేము సురేంద్రపురి అయితే వెళ్తున్నాము. యాక్చువల్‌గా మేము అనుకున్న ప్లాన్‌లో సురేంద్రపురి అయితే లేదు. కానీ వెళ్ళే దారిలోనే ఉంది కదా! ఇంత దూరం వచ్చాం కాబట్టి అది కూడా చూసుకుందాము అనిపించింది. హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకు వెళ్ళి రిటర్న్‌లో మేము సురేంద్రపురి అండ్ స్వర్ణగిరి 2 కవర్ చేశాము. సురేంద్రపురికి సంబంధించిన వీడియో చాలా పెద్దదొస్తుంది. అది ఈ వీడియోలో యాడ్ చేయట్లేదు. నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియోలో ఓన్లీ యాదగిరిగుట్ట అండ్ స్వర్ణగిరి మాత్రమే షేర్ చేస్తున్నాను. మీరెప్పుడైనా స్వర్ణగిరికి వెళ్ళాలి అనుకుంటే నైట్ టైం విజిట్ చేసేలాగే ప్లాన్ చేయండి. సో, మేమేంటంటే యాదగిరిగుట్టకి మార్నింగ్ వెళ్ళి స్వర్ణగిరికి ఈవినింగ్ వచ్చాము. మిడిల్‌లో సురేంద్రపురికి అయితే వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ మనకి వెళ్ళగానే వెంకటేశ్వర స్వామి పాదాలు ఉంటాయి. ఇక్కడ ఈ పాదాల పైన మనం ఏదైనా కాయిన్స్ పెట్టొచ్చు. అన్నీ నిలబడవు, కొన్ని నిలబడతాయి. నాకు నిలబడింది. కాకపోతే నేను ఏ కోరిక కోరకుండా ఊరికనే అలా పెట్టేశాననమాట. అందుకే నిల్చుందేమో అనిపించింది. అండ్ తర్వాత ఇంకా మెట్లెక్కి వెళ్ళాలన్నమాట. వెళ్ళేటప్పుడు మనకి దశావతారాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. కూర్మ అవతారం, మత్స్య అవతారం, వామన అవతారం, నరసింహ అవతారం ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ మీతో ఇంకో విషయం షేర్ చేసుకోవడం మర్చిపోయాను. ప్రతి ఒక్కరూ చూడాల్సిన ప్లేస్ వచ్చేసి యాదగిరిగుట్ట, సురేంద్రపురి అండ్ స్వర్ణగిరి. యాదగిరిగుట్ట ఏ మాటగా మాటకు చెప్పాలే కానీ అసలు చాలా బాగుంది. లోపల టెంపుల్ అంటే మనకు ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. లోపల టెంపుల్కి వెళ్ళంగానే మనం ఆ ఫీలింగ్ని ఫీల్ అయితే కానీ ఆ ఫీల్ అనేది రాదనమాట. అక్కడే మనకి యాదగిరిగుట్టలో శ్లోకాలన్నీ కూడా రాస్తారు. సో, అవన్నీ మనం క్లియర్‌గా చూసి అంతా కూడా మనం చదువుకోవచ్చు. ఎప్పుడైనా ఇలాంటి టెంపుల్స్‌కి వెళ్ళినప్పుడు టెంపుల్‌లో ఉన్న ప్రతి పార్ట్‌ని, ప్రతి అక్షరంని మనం చూడాలి. మ్యాక్సిమం అంతా చూడకపోయినా కొంతవరకు అయితే కవర్ చేయాలన్నమాట. ఎందుకంటే మనం ఇలాంటి ప్లేసెస్‌కి డైలీ రావడానికి కుదరదు. ఎప్పుడో ఒకసారే వస్తాం కాబట్టి ప్రతి అణువు చూడండి టెంపుల్‌కి వెళ్ళినప్పుడు. అండ్ ఇక్కడ టికెట్స్ కాస్ట్ వచ్చేసి 300లో ఉన్నాయి, 500లో ఉన్నాయి అండ్ 50స్‌లో కూడా ఉన్నాయి. మేమైతే 300ది తీసుకున్నాము. సో, తీసుకున్నప్పుడు ఆ కవర్‌లో మనకి లడ్డు అండ్ మనం వేసుకోవడానికి ఒక కండవ లాంటిదైతే ఇస్తారు, ఒక క్లాత్. సో, ఇంకా అవి వేసుకొని మనం దర్శనం అయితే చేసుకోవచ్చు. అసలు వెంకటేశ్వర స్వామి ఎంత అందంగా ఉన్నాడంటే అంత అందంగా ఉన్నాడు. అలంకార ప్రియుడు అని అందుకే అంటారేమో అనిపించింది. చాలా అందంగా ఉన్నారు. 12 ఫీట్ అయితే ఉంటారనమాట విగ్రహము. అండ్ తర్వాత అక్కడ పక్కనే మనకి కోనేరు ఉంటుంది. ఇది కూడా చాలా హైలైట్. ఈ వ్యూ చూడడానికి మనం నైట్ టైం వెళ్తేనే బాగుంటుంది. సో, అందుకే నేను నైట్ టైమే వెళ్ళండి స్వర్ణగిరికి అని చెప్పాను. ఇక్కడ మధ్యలో మనకి కోనేరు మధ్యలో నారాయణ స్వామి అయితే ఉంటారనమాట. సో, ఇది కూడా చాలా బాగుంటుంది. ఇంక ఇది చూసుకొని ఇంక మేము రిటర్న్ అయితే అయిపోయాము. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే స్వర్ణగిరిలో మనం టెంపుల్ లోపలికి వెళ్ళినప్పుడు చుట్టుపక్కలంతా కూడా గోవిందనామాలు అయితే ఉంటాయి. మీకు గోవిందనామాలు చూడకుండా రాని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళందరికీ అవి చూసి మనం చదువుకోవచ్చు.
అండ్ ఇంకా అక్కడే అష్టలక్ష్మిల మధ్య వెంకటేశ్వర స్వామి ఉంటాడు. ఇట్లా చాలా ఉన్నాయి. అండ్ అక్కడ కృష్ణుడు కూడా చాలా అందంగా ఉంటాడనమాట. అసలకి మెరిసిపోతూ చూడ్డానికి చాలా అందంగా అనిపిస్తారు. అండ్ ఇంకా అక్కడి నుంచి మేము రిటర్న్ ఇంటికి వచ్చేసరికి మాకు 9:30 అయితే అయ్యింది. 7:30 ఆ టైంకి బయలుదేరితే 9:30 అలా అయిందనమాట. అండ్ ఇదొచ్చేసి మేము యాదగిరి గుట్టలో అందరం కలిపి ఫోటో తీయించుకున్నాము. యాదగిరి గుట్టలో ఫోన్స్ అయితే ఎలో ఉండదు, బయటే పెట్టేస్తాం కాబట్టి ఇంకా అక్కడ కెమెరామ్యాన్ వాళ్ళ చేత ఒక ఫోటో అయితే తీయించుకున్నాము. మనకి కాపీ అయితే ఇస్తారు. సో ఇంతే ఫ్రెండ్స్, చూశారు కదా సింపుల్ వీడియో. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.